నమస్తే అండి, నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు వీట్ దోశ నా స్టైల్లో ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బియ్యం పిండి, 3/4 కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు పెరుగు వేసి 2 కప్పుల నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇక్కడ పెరుగు పుల్లగా ఉండేలా చూసుకోండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లటి పెరుగు లేకపోతే పుల్లటి మజ్జిగ అయినా తీసుకోండి. ఇప్పుడు బ్యాటర్ కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని ఇంకో కప్పు నీళ్లు పోసుకోండి. మీరు మజ్జిగ వాడితే నీళ్ల క్వాంటిటీని దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ గరిట జారుగా ఉండాలి. మరీ పలుచగా చేసుకుంటే దోశలు రావు, చిక్కగా అయితే దోశ లావుగా వస్తుంది అని గుర్తుంచుకోండి. ఇక్కడ నాకు 2 కప్పుల పిండికి 3 కప్పుల నీళ్లు పట్టాయి. ఇప్పుడు దోశ పెనం పెట్టి ఆయిల్ వేసి ఉల్లిపాయతో కానీ పేపర్తో కానీ ఇలా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోండి. తరువాత దోశ పిండిని ఇలా రవ్వ దోశకి వేసుకున్నట్లుగా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. తరువాత ఆయిల్ వేసి కాల్చుకోండి. ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు వెంటనే వేసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది. 5 నిమిషాల్లో చకచకా రెడీ అయిపోతుంది. దోశ ఒకవైపు కాలాక టర్న్ చేసి రెండో వైపు కూడా కాల్చుకొని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇలా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా వీట్ దోశ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.